తెలుగు పోస్ట్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మచిలీపట్నంలో టేస్టీ విత్ గని కార్యక్రమంలో ధనలక్ష్మి స్నాక్ ఐటెం దగ్గర ఉన్నాము. ఇది రామానాయుడుపేట సెంటర్లో ఉంటుందన్నమాట. అంటే ఇది ఆర్కేఎంఎస్ నుంచి ఇలా రామానాయుడుపేట సెంటర్ వెళ్ళే దారిలో ఆపోజిట్ ఆర్కే కాలేజీకి ఆపోజిట్లో ఉంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్కే కానీ ఇంకా ఎవరికైనా సరే ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది. అందరికీ కూడా హై క్లాస్ టేస్టీలు అండ్ అతి తక్కువ రేట్స్, చీప్ రేట్స్, తక్కువ క్వాలిటీ రేట్స్తో ఇక్కడ మనకి హై క్వాలిటీ టేస్ట్ అనేది అందిస్తున్నారు. సో లోపలికి వెళ్ళి మనం కూడా ఒకసారి ఫుడ్ టేస్ట్ చేద్దాం. లెట్స్ గో. సో చాలా చోట్ల ఏంటంటే ఎలా చేస్తారని చెప్పి మేకింగ్ అనేది మనకి ఒక ఎంథూజియాజం ఉంటుంది. సో ఇక్కడ కూడా తెలుసుకుందాం అనుకున్నా. చాలా చోట్ల ఏంటంటే ఇన్ కిచెన్స్ అదర్స్ నాట్ అలౌడ్, స్ట్రేంజర్స్ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పి క్లియర్ కట్ బోర్డ్స్ ఇస్తారు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే రండి అని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేశారు. లోపల ఎలా ఉంటుందో ఆ మేకింగ్ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి అని చెప్పి అన్నారు. ఎందుకంటే మేము ఓపెన్గా చేస్తాము, ఆయిల్స్ కూడా చాలా ఫ్రెష్గా వాడతాం, అన్ని ఐటమ్స్ కూడా చాలా ఫ్రెష్గా వాడతాము, ఫుల్ హైజీనిక్గా అండ్ హెల్త్ కాన్షియస్గా ఉండేట్టుగానే మేము చేస్తామని అన్నారు. ఇక్కడ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. లెట్స్ గో ఇన్ టు ది కిచెన్. హాయ్ బ్రో, మేకింగ్ ఇలా చేస్తున్నట్టున్నారు. సో ఓకే చూడండి. ఓకే నేను మీకు అడ్డం లేకుండా వచ్చేస్తా. సో ఏంటిది బ్రో? ఇది చికెన్ హెచ్ఎస్పి అన్న. చికెన్ హెచ్ఎస్పి అంటే ఇది చూడడానికి మనకి ఏంటంటే ఒక ఐస్ క్రీమ్ లా ఉంది. నేను ఫస్ట్ ఏమైనా చూడండి ఇది ఒక ఐస్ క్రీమ్ అనుకున్నాను నేను ఫస్ట్ స్టార్టింగ్లో, కానీ ఇది చికెన్ ఐటమ్, స్పైసీ ఐటమ్ అనమాట. మనకి ఎక్కువ దుబాయ్లో ఇటువైపు బాగా స్పెషల్. అంటే ఇంటర్నేషనల్ ఫారెన్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు మచిలీపట్నం ఫుడ్ లవర్స్ అందరికి. కేవలం నేషనల్ ఐటమ్స్ కాదు, ఇంటర్నేషనల్ ఐటమ్స్ కూడా ఇచ్చేస్తున్నారు. చూడండి ఒక ఫుడ్ ఐటమ్ ఎలా ఉందంటే ఒక ఐస్ క్రీమ్ డెలిషియస్ డిజర్ట్ లాగా ఉంది ఇది. సో ఒకసారి టేస్ట్ చూడొచ్చు అంటారా? చూడండి అన్న. అసలు పైన స్టఫ్డ్ కానీ ఇదంతా కూడా చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో ప్యాకింగ్ అంతా కూడా ఇదిగా ఉంది. సో వా చూడండి, ఇది కొంచెం మ్యాగ్నస్తో ఇచ్చేద్దాం. మ్యాగ్నస్ వీటితో మిక్స్ అయిన టేస్ట్ చూస్తుంటేనే చాలా ఎమ్మిగా ఉంది. అందుకంటే హాట్గా ఉండి ఆ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బయటకు వస్తుంది. సో దాంట్లో మిక్స్డ్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. పైన స్టఫ్డ్గా ఎసెన్స్ ఈ చాక్లెట్ ఇవి కూడా ఇచ్చేసారు. చాక్లెట్ అండ్ స్పైసీ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ అనమాట. అంటే ఇది చూడడానికి అలా ఉంది కానీ స్పైసీ కాదు. ఇది ఐ థింక్ టామరిండ్ సంథింగ్. టేస్ట్ చూసిన తర్వాత మనం చెప్దాం. ఓకే, చాలా చాలా బాగుంది. షవర్మా టేస్ట్ వస్తుంది. చికెన్ ఫ్లేవర్ కానీ ఇది కానీ కొంచెం క్రంచీగా కూడా ఉంది. అసలు మామూలుగా లేదన్నా. ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ అసలు ఐ స్వేర్ ఇంతవరకు మచిలీపట్నం ఎప్పుడు తినలేదు. చాలామంది ఫుడ్ లవర్స్ కూడా తినుండ్రు. ఈ మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ధనలక్ష్మి స్నాక్ ఐటమ్. అదే క్వాలిటీ, అదే టేస్ట్, రీజనబుల్ కాస్ట్. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతకాలం అవుతుంది? ఒక 2 years అవుతుందన్న. ఓకే, మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి ఉంటాయి అంటారు? మన దగ్గర చికెన్ హెచ్ఎస్పి ఉంటుంది. నార్మల్గా వెజ్ అందరి దగ్గర ఉండదు, కానీ మన దగ్గర వెజ్ కూడా ఉంటుంది. ఎక్కువ కూడా వెజ్ కూడా మనం ఎక్కువ స్పెషల్ మనది వెజ్. ఓకే, అంటే నాన్ వెజ్ వద్దు అనుకున్న వాళ్ళకి, ప్యూర్ వెజ్ ఉన్న వాళ్ళకి కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. వెజ్ కూడా ఉంటుంది. ఓకే, ఎక్కువ మన దగ్గర రిపీట్ కస్టమర్ ఎక్కువ. రిపీట్ ఒకసారి వన్స్ వస్తే మళ్ళీ రేపు వస్తూ ఉంటారు కంపల్సరీగా. నెలకి ఎటు కాదనుకున్నా 5 to 7 times కనపడతారన్న. ఓకే, యూత్ అయితే సాయంత్రం అయితే ఇక్కడే. ఓకే, కాలేజ్ అవగానే ఇక్కడ వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మన దగ్గర కాంబోస్ కానీ ఏమైనా కానీ ఓకే అన్ని కూడా రీజనబుల్ గా, ఎందుకంటే అన్ని ఓన్ మేకింగ్. చాలా మంది ఇప్పటికి రాజమండ్రిలో, గుంటూరు రెండు కూడా మనకి ఫ్రాంచైజ్ అడిగారు. ఓకే, ఇచ్చే అవకాశంలో ఉన్నాము. ఓకే, గుడ్. ఫ్రాంచైజ్ కూడా ఆల్రెడీ చూస్తున్నాం. దానికోసం ఈ మేకింగ్ అన్ని కూడా మన సొంత తయారీ కాబట్టి సో అన్ని ఒక గోడౌన్ తీసుకున్నాము. ఓకే, అక్కడ మొత్తం అంతా మేక్ చేసి అక్కడి నుంచి ఇటు గుంటూరు కానీ ఇటు రాజమండ్రి కానీ పంపిస్తానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. అక్కడి నుంచే మొత్తం మేకింగ్ అంతా అక్కడ చేసి
పంపిస్తాం అన్నమాట. గతంలో ఇక్కడ బ్యాచిలర్స్ అందరూ కూడా ఏంటంటే ఫుడ్ తినడానికి చాలా మంది రైస్ వండేసుకుని పికిల్స్ అనేవి కొనేవాళ్ళు అనమాట. సో ఆ పికిల్స్ లిషియస్ పికిల్స్ అని చెప్పి విన్నాను. అది ఎక్కడ దొరికిందని చెప్పి చాలా ట్రై చేశాను అనమాట. సో ఆ పికిల్స్ మీరే చేశారని చెప్పి నాకు తెలిసింది. మీ ప్రోడక్టేనా? అది కూడా మా ప్రోడక్ట్ అన్న, లక్కీస్ అది కూడా మా ప్రోడక్టే. ఓకే. మీకు ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఇండియా మార్ట్లో కూడా దొరుకుతుంది. ఓకే. ఆ వెనకాల చూడండి అలోవెరా జెల్, యా క్యాండిల్స్ మేకింగ్, మంది దగ్గర దగ్గర మూడు మేకింగ్స్ పెట్టుకున్నాము. ఓకే. సో మనది ఏంటంటే నేను చదివింది ఎంబీఏ. ఓకే. నేను ఎంబీఏ చదివి బీ స్కూల్లో, అది కూడా బెంగళూరులో. వావ్, గ్రేట్. చదివి ఓకే మనం ఇండస్ట్రీ పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే కోరికతో ఎంటర్ప్రీనియర్ గా వచ్చారు. అలాగే నేను మొత్తం నేను కష్టపడి అన్ని మా ఓన్ రెసిపీలు. ఓకే. ఎక్కడ కాపీ కొట్టినవి కాదు. అందుకే బయట దానికి మన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అన్ని రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. చాలా చోట్ల ఏంటంటే ఫ్రాంచైజ్ తీసుకుని విజయవాడ నుంచి అటు నుంచి రా ప్రోడక్ట్ అనేది ఇచ్చేస్తుంటారు, దాన్ని ఆయిల్లో వేసేసి ఇచ్చేస్తుంటారు రెడీమేడ్ గా. అలా చాలా చోట్ల. కానీ మీరు మాత్రం ఆ ప్రోడక్ట్ కూడా మీరే ఓన్ చేసుకుంటున్నారు. మొత్తం అన్ని మా ఓన్ మేకింగ్. ఓకే, గుడ్ గుడ్. మీరు చూస్తారా? వావ్, మించి ఉంటుంది. అసలు మామూలుగా లేదు, చాలా అద్భుతంగా ఉంది. అండ్ తింటుంటే కూడా చాలా క్రిస్పీగా ఉండొచ్చు అనుకుంటా. చాలా క్రిస్పీగాను చాలా బాగుంటుంది. ఓకే. బయట వింగ్స్ మీకు అంటే వాళ్ళకి నచ్చింది వేస్తారు, అందులో ఉప్పు కారం మసాలా కూడా ఉండదు. ఓకే. మంది తినే కొంది ఇంకా తినాలనిపిస్తుంది. ఇప్పుడు నుంచో 2 నెలలు 3 నెలలు స్టోర్ అయిపోయి ఉన్న చికెన్. ఓకే. మంది పొద్దున్న చికెన్ తీసుకుంటాము, మధ్యాహ్నానికి అయిపోతాయి. వా. సో ఇప్పుడు మన చికెన్ వింగ్స్ అని రెడీగా చేశారు. ఆ కస్టమర్ని కూడా ఫీడ్బ్యాక్ కూడా మనం అడిగి తెలుసుకుందాం. యూఎస్కి ఇది లొకేషన్ ఎక్కడ ఉండదు ఒకసారి చెప్పండి. మంది ఆర్కే కాలేజ్ ఎదురుగుండా ధనలక్ష్మి స్నాక్స్ అని ఉంటుంది. ఓకే. మధ్యాహ్నం నుంచి ఓపెన్ అవుద్ది. మార్నింగ్ అంతా తయారీ. ఓకే. మధ్యాహ్నం తీసుకొచ్చి మధ్యాహ్నం నుంచి అమ్ముతాము. ఓకే. సో సాయంత్రం 10:30-11 గంటల దాకా ఉంటుంది. ఓకే. సో షార్ట్ అండ్ క్రిస్పీగా మన యొక్క ఫుడ్ లవర్స్కి ఏమేమి ఐటమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఏమేమి చేస్తున్నారు ఒకసారి చెప్పండి. వెజ్లో ఉంటాయి మనకి ఎక్కువగా. మన దగ్గర కొత్తిమీర కట్లెట్ స్పెషల్. ఓకే. కొత్తిమీర కట్లెట్, కార్న్ అండ్ పన్నీర్ రోల్. వావ్. వెజ్ నగెట్స్. వెజ్ నగెట్స్ కూడా ఉన్నాయి. బాగా జనాలకు బాగా కొత్తిమీర కట్లెట్ కానీ వెజ్ నగెట్స్ కానీ. వెజిటేరియన్ వాళ్ళకి ఎటువంటి అంటే నాన్ వెజ్ కానీ తగలకుండా చేయాలనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఎన్వి టచ్ చేయకుండా ఉండాలి అని చెప్పి అనుకుంటుంటారు కదా. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు వెజ్. ఏం ప్రాబ్లం. మన దగ్గర స్పెషల్ వెజ్ లో పన్నీర్ షార్ట్స్. వావ్. బాగా కొంచెం స్పైసీగా తినాలనుకుంటే పన్నీర్ షార్ట్స్. ఓకే. అంటే కస్టమైజ్ మీకు కావాలంటూ కూడా చేస్తారన్నమాట. ఓకే. మనది ఎవ్రీ మంత్ మెనూ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓ వావ్. కస్టమర్ కి ఫీడ్బ్యాక్ ప్రకారంగా వాళ్ళకి ఎలా కావాలని చెప్తే ఈ మంత్ నెక్స్ట్ మంత్ కి అది మెనూలో కనపడుతుంది. వావ్. ఓకే. సో ఏంటంటే ఈ 1 మంత్ మేము ట్రైల్ వేస్తాం. ఎంత మా ఓన్ రెసిపీ కాబట్టి కస్టమర్ కి నచ్చే విధంగా మనం మార్చుకుంటూ ఇక్కడ దాకా ఈ జర్నీ చేసాం. ఓకే. వెజ్ ఐటమ్స్ ఇవే. వెజ్ ఐటమ్స్ లో ఇంకా ఉన్నాయి. వెజ్ హెచ్ఎస్పి ఉంది, వెజ్ బర్గర్ ఉంది, పన్నీర్ బర్గర్ ఉంది, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కామన్. ఓకే. పన్నీర్ మోమోస్ ఉన్నాయి, వెజ్ మోమోస్ ఉన్నాయి. సో ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మన చికెన్ ఐటమ్స్ లో అయితే ఇంకా చికెన్ ఐటమ్స్ అంటే చికెన్ హెచ్ఎస్పి, చికెన్ హలా స్నాక్ ప్యాక్ అంటారు, చికెన్ బర్గర్, వింగ్స్, స్ట్రిప్స్, టెండర్స్, ఇంకా జాయింట్స్. ఇంకా మీరు చూసుకుంటే ఇంకా ప్రాన్స్. మన దగ్గర జపనీస్ ప్రాన్స్ ఉంటుంది, ఎరక్కొడేస్తుంది. దానికి ఇప్పుడు కాదు, నేను ఫుడ్ కోర్ట్లో ఉన్నప్పటి నుంచి దానికి ఫ్యాన్స్ అట్టాగే ఉన్నారు. ఇప్పటికి తగ్గల. పెళ్ళ నుంచి వస్తారు కస్టమర్లు, ఫోన్ చేస్తారు, అన్న ప్రాన్స్ ఉందా? ఉంది అంటే పెళ్ళ నుంచి ఓకే అన్న 4 ప్లేట్లు 5 ప్లేట్లు కట్టేసేయండి పార్సల్. ఓకే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్తారు. నార్మల్ గా అందరూ చికెన్ షవర్మా తప్ప ఇంకేమీ అమ్మరు. అవునవును. మన దగ్గర చికెన్ షవర్మా, ఫిష్ షవర్మా, ప్రాన్ షవర్మా, అలాగే వెజ్ షవర్మా, దాంతోపాటు ఇంకా బ్రింజాల్ షవర్మా, పన్నీర్ షవర్మా, మష్రూమ్ షవర్మా, 8 టైప్ ఆఫ్ షవర్మాస్ ఉన్నాయి మన దగ్గర. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ 4 మాక్సిమం మనకి ఎక్కువ రన్నింగ్ వెళ్తానే ఉంటుంది. మళ్ళీ చికెన్ కాజు షవర్మా, చికెన్ పన్నీర్ షవర్మా, సారీ చికెన్ కాజు పన్నీరు, కాజు చికెన్ షవర్మా కూడా వెళ్తాయి మనకి. అది కానీ చికెన్ ఐటమ్స్ అన్నీ ఇవన్నీ మన సమోసాలలో పునుగులు చేసిన కూడా చాలా బాగుంటుంది. ఇది మన స్పెషల్ చికెన్ బర్గర్. వా. చూస్తుంటే నా స్మెల్ అనేది చాలా టెంప్టింగ్గా ఉన్నాయన్నమాట. మౌత్ వార్మింగ్ అంటారు కదా, నోరూరుతుంది చూడగానే. ఇది మీ స్పెషల్ ఐటమ్ అనమాట.
అది చూస్తుంటేనే చాలా అలాంటి మైనస్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో ఒకసారి మనం ఇది అంటే ఫిష్తోనా ఏంటిది ఇది? చికెన్ బర్గర్. ఓకే, బర్గర్ కాబట్టి మనం బర్గర్గా మొత్తం పలంగా పెట్టుకుని తినాలి. సో చూడండి, ఇలా బయటికి వస్తూ ఉంటే టెంప్టింగ్గా నోరు ఊరిపోవడం మాత్రం ఖచ్చితంగా చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతూ ఉండొచ్చు చూస్తుంటే. సో నాకు కూడా నోరు అనేది ఊరిపోతుంది, చుట్టూరు మొత్తం అంతా మైనస్ అనేది బయటకు వచ్చింది. సో ఒకసారి డైరెక్ట్గా వేసేద్దాం. గమ్మి ఎక్కడికో వెళ్ళిపోయింది టేస్ట్ మాత్రం. బాబా చాలా చోట్ల తిన్నాను, అండ్ ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీస్లో మైనస్ని బ్యాన్ చేస్తున్నా అంటున్నారు. కానీ నేను అడిగి తెలుసుకున్నాను ఏంటంటే మైనస్ కానీ లేకపోతే సాసులు కానీ వీళ్ళు ఓన్గా చేసుకుంటున్నారని చెప్పి తెలిసింది. అండ్ ఎవ్రీ టైం ఫ్రెష్గా చేసుకుంటున్నారంట. అదిరిపోయింది అసలు, అంత టేస్టీగా ఉందంటే. చాలామంది చికెన్ ఆ ఫ్లేవర్ తెలియాలనుకున్న వాళ్ళు మాత్రం బెస్ట్ ప్లేస్ అనమాట. ఇది చూడండి, చికెన్ లేయర్స్గా ఎలా వచ్చిందో మీరు చూడండి. అండ్ దీని మధ్యలో అలా స్టఫ్ చేశారనమాట పైన కింద. అసలు అలా చూస్తుంటే డిలీషియస్. సో ఇక్కడ రెగ్యులర్గా కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉండే ఫుడ్ లవర్స్ని కానీ ఇలా రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారండి? అవును. ఓకే, ఫేవరెట్ ఐటమ్ ఏంటిది? చికెన్ నగ్గెట్స్, చికెన్ పాప్కార్న్. ఓకే, అంటే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది మేడం? క్వాలిటీ కానీ టేస్ట్ కానీ? చాలా బాగుంటుందండి. ఫుడ్ కోర్ట్ నుంచి వస్తున్నాం. ఓకే, రెగ్యులర్గా. ఓకే. సో ఇక్కడ అంటే ఒక ప్రతి మనిషి కూడా ఒక బడ్జెట్ కేటాయించుకుంటారు కదా ఫుడ్కి కానీ వీటికి కానీ. సో సాధారణమైన మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇది అఫోర్డబుల్గా ఉంటుందా, ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది, అందరికీ రీజనబుల్ రేట్లో ఉంటుంది ఇక్కడ. ఓకే, బయటికన్నా అంటే మామూలుగా బేసిక్ టిఫిన్స్ ఆ ఖర్చుల్లోనే మనకి ఇక్కడ స్నాక్ ఐటమ్ అనేవి అందిస్తున్నారు. స్నాక్ ఐటమ్స్ బయట దొరకనే ఇక్కడ దొరుకుతాయి. ఓకే, బయట దొరకని చికెన్ నగ్గెట్స్ కానీ, చికెన్ పాప్కార్న్ కానీ, చికెన్ టెండర్స్ కానీ అవి బయట ఎక్కడ దొరకవు మనకి. ఇక్కడ దొరుకుతాయి. మా ఫ్యామిలీ ఇక్కడ నుంచి తెమ్మంటే అప్పుడప్పుడు వచ్చి పార్సిల్ తీసుకెళ్తూ ఉంటాను నేను. ఓకే, కస్టమర్ యొక్క రివ్యూ ఎలా ఉందో అడిగి తెలుసుకుంది. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఫీడ్బ్యాక్ చెప్పండి. కలిసి వస్తుంటారు? నేను ఫస్ట్ టైం ఇక్కడ మచిలీపట్నం వచ్చిన తర్వాత ఇది హైదరాబాద్లో దొరికే సరుకులు మేము యాక్చువల్గా అక్కడ తింటూ ఉంటాం. అవన్నీ ఇక్కడ రావడం చూసి ఒకసారి ట్రై చేద్దామని ఇప్పుడే తిని వచ్చా. క్రిస్పీ వింగ్స్ కేఎఫ్సీలో ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి. తర్వాత టెండర్ కూడా చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వెరీ గుడ్ సర్వీస్. మీరు చేసే ఈ పప్పులు చూస్తుంటే హైదరాబాద్లో తిన్నది మేము మళ్ళీ బందర్లో ఎలా తింటామని నేను అనుకోవాలి, ఎంత బాగున్నాయి. అసలు అయితే షర్మా అయితే మేము మలక్పేటలో తింటాం. మలక్పేట దగ్గరే మాకు షర్మా. జస్ట్ 89 రూపీస్కి 90 రూపీస్కి కూడా ఇస్తారు. బట్ అది కంపారిజన్ టు అది చేసుకుంటే ఇప్పుడు మేము ఇది తిన్నది ఏంటి హైదరాబాద్లో తింటున్నామా బందర్లో తింటున్నామా అని ఒక డౌట్ వచ్చింది. మావాడు ఇదిగో మా పిల్లాడు. ఎలా ఉందమ్మా? నాకు బాగా నచ్చుతుంది అక్కడ ఫుడ్. ఎప్పుడు ఇక్కడికే వస్తుంటా? నీకు ఇక్కడ ఫేవరెట్ ఐటమ్ ఏంటిది? బర్గర్, చికెన్ బర్గర్ కదా. డాడీ ఎప్పుడు నువ్వు నాకు ఇక్కడే కావాలని చెప్పి కంపల్ చేస్తున్నా పలవందం తీసుకోండి, నిజమేనా? ఇక్కడ కాబట్టి ఇంకెక్కడ నచ్చదా నీకు ఫుడ్? వేరే ఫుడ్ నచ్చదా? నీ ఫేవరెట్ ఏంటిది? బర్గర్ చికెన్. బర్గర్ చికెన్ ఇట్లా. సో ఇక్కడ కిడ్స్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది. ఏమ్మా బాగా ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? చాలా బాగుంటుంది, అందుకని మమ్మీని ఎప్పుడు ఇక్కడ తీసుకురమ్మంట. టేస్ట్ చాలా బాగుంటుందా? టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ మీకు అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారా? వస్తాం. అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. వీక్లీ మంత్లీ ట్వైస్ వస్తాం, పాకెట్ మనీ బట్టి. ఓకే, అంటే వీళ్ళకి చూడండి పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీనే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ తలో కొంత వేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక చిన్నపాటి పార్టీస్ బర్త్డేస్ జరుపుకుంటున్నారంటే ఆ రేట్లోనే అఫోర్డబుల్ అమౌంట్లోనే ఇక్కడ వీళ్ళు ప్రైసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి అర్థం అవుతుంది. ప్రైవేట్ బయట ఫుడ్ ఐటమ్ తీసుకెళ్ళడానికి చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే నేను ఓన్గా చేస్తాను రెసిపీస్ మనం చేయలేమని చెప్పి యూట్యూబ్లో అట్లా కూడా చూసి చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే హెల్త్ కాన్షియస్ అనేది చూస్తూ ఉంటారు. బయట ఫుడ్ చేస్తే పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్ అవుద్ది, డైజెషన్ ప్రాబ్లమ్ అవుద్ది, ఆయిల్ సరిగ్గా వాటర్ అని అనుకుంటుంటారు. సో ఇటువంటి ఫుడ్స్ తీసుకొస్తే ఎలా ఉంది వాళ్ళ యొక్క రెస్పాన్స్? ఇక్కడ ఫుడ్ కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి, చాలా బాగుంది. అందుకే అంటే వీకెండ్స్ ఒకసారి పిల్లలు మారం చేస్తారు. మనం ఇంట్లో ఎంత బాగా చేసినా బయట ఫుడ్ అనేది ఇష్టపడతారు కాబట్టి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి తీసుకురావచ్చు. కానీ చాలా టేస్టీగా ఉంది, చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అన్ని ఐటమ్స్ బాగుంటాయండి ఇక్కడ. సో ఇదండి చూస్తుంటే చాలా యమ్మీగా ఉన్నాయన్నమాట.
ఇప్పుడే అన్ని టేస్ట్ చూశాను, వద్దన్నా కూడా ఇంకా ప్రేమతో మనకి అభిమానంతో ఇక్కడ మనకి మా మేఘనాథ్ గారు మనకి ఫుడ్ అనేది మనకు సర్వ్ చేస్తున్నారు. అంత టేస్టీగా ఉందంటే మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇంకా నేను ఫ్లాట్ అయిపోయాను మన ఫిదా. ఒక మాటలో చెప్పాలంటే నా ఒక వన్ అండ్ ఓన్లీ స్నాక్ ఐటెం రావాలంటే బెటర్ ఆప్షన్ ఏంటి అంటే ఇంకా ఇదే అనమాట, ధనలక్ష్మి స్నాక్ ఐటెం. జస్ట్ డ్యామ్ షూర్గా విజిట్ చేయండి. ఆపోజిట్ ఆర్కే కాలేజ్, రామాయణపేట సెంటర్, మచిలీపట్నం. దిస్ ఈస్ గని. స్టే ట్యూన్ టు పబ్లిక్ పోస్టర్. సైనింగ్ ఆఫ్. బై.